అంటే పేర్ని నాని కూడా నేను ఇంకా ఈ రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. బట్ ఇప్పుడు వస్తుంది ఏంటంటే పేర్ని నాని కుటుంబాన్ని టీడీపీలో కలుపుకోవడానికి ఇదంతా జరుగుతుంది అనే ఒక ఏముండదండి, పుకారైతే ఉంది. దాని వీళ్ళకి అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మీకు టీడీపీకి అవసరం లేదు. వాళ్ళు ఎవడో ఒకరిని పట్టుకుని రికమెండేషన్ చేయించుకుని బతిమాలకుని దూరేత్తంగా చూస్తున్నారు వాళ్ళంతా. వీళ్ళకి ఏం అవసరం అండి? ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమికి, టీడీపీ కూడా 135 మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరితో అవసరం ఉంటుంది? ఇప్పుడు నియోజకవర్గానికి 2-3 కొట్టిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి మీద ఎక్కించుకోరు కదా. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు పార్టీ దీనికి సంబంధించి ఎలక్షన్ ముందు కొంతమంది వెళ్ళిపోయారు. ఎలక్షన్ జరుగుతుండగా కూడా గోడ మీద అటు గోలు ఇటు గోలు వేసి కూర్చున్నారు కొంతమంది. ఓకే. కొంతమంది అటేపు కాల్ వేసి కూర్చున్నారు, అంటే కూటమి వైపు దూకేయడానికి. ఎలక్షన్ అయిన తర్వాత అటేపు కాల్ వేసుకున్న వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు దూకేశారు అందులోకి. అటో కాల్ ఇటో కాల్ వేసి కూర్చున్న వాళ్ళు ఇంకా కొంచెం సందేహంగా అలా చూస్తూ ఉన్నారు. ఇక క్యాడర్ కూడా వెళ్ళిపోతున్నారండి. మీకు అక్కడ పార్టీకి క్యాడర్, మీకు లీడర్లు పోతే పోనే ఉన్నాయి, క్యాడర్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి క్యాడర్ని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు కబ్జా చేస్తుంది. ఎలా కబ్జా చేస్తుందంటే, వాళ్ళు ఎప్పుడు కూడా అలా బేరీ చేసుకుంటారు. వాళ్ళ లాభ నష్టాలు, పరిపాలన, అభిమానాలు పక్కన పెడతారు. హార్డ్ కోర్ అభిమానులను పక్కన పెట్టేస్తే, తటస్థంగా ఉండి ఎవరు బాగా పరిపాలన చేస్తే, ఎవరి వల్ల మనకు లబ్ధి ఉంటే మనం వాళ్ళకి ఓటేద్దాం, వాళ్ళని ఆదరిద్దాం, ఎవరి వల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అనేటువంటిది ఒక 20% ఉంటారు. ఓకే. వాళ్ళందరినీ ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం లాగేసుకుంది. ఎందుకంటే పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 చేసేటి, 1000 నుంచి 2000 చేసి టక్ టక్ మనం ఒక్కొక్క స్టెప్లో తీసుకెళ్ళిపోయాడు. ఇతను 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. ప్రజలు చూశారు, ప్రత్యక్షంగా చూశారు. వీళ్ళు 4000 ఇస్తున్నారు, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 కలిపి జూలై 1 తారీఖు ఇచ్చేసారు. 4000 చెప్పు, 4 + 3 7,000 కంటిన్యూగా ఇప్పుడు వరకు ఇస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేము, అవ్వతాతలు ఏమైపోతారో అన్నాడు. వాలంటీర్లు లేకపోతే నేనే ఇచ్చేస్తానని చంద్రబాబు ఇచ్చేస్తున్నాడు పట్టుకెళ్ళి, లేకపోతే ఇంకో చోట పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తున్నారు కదా. మాకు అందలేదని ఎవడో బాధపడతలేదు కదా. గతంలో వాళ్ళు ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల వాళ్ళ గుడికి మనిపించేసేవారు, లేదా టికెట్ ఇచ్చేవారు. పైగా అప్పుడు కొన్ని దొంగ పెన్షన్లు, అంటే లేని మనుషుల్ని రాసుకుని వాళ్ళు లాగేసేవారు. వీళ్ళు స్వయంగా ఇవ్వటం వల్ల ఆ బొమ్మ బయటకు వచ్చింది. దానికేమో పెన్షన్లు తీసేస్తున్నారు, లబోదివ్వమంటున్నారు. కానీ ఎవరికా బాధ లేదండి. ఉద్యోగస్తులు 1వ తారీఖు వస్తుందంటే అమ్మో 1వ తారీఖు అనుకున్న రేటు డబ్బులు వేసి కూడా కదా అతను. ఈఎంఐలు ఉంటాయి, పాల బిల్లు ఉంటుంది, కిరాణా బిల్లు ఉంటుంది, కరెంటు బిల్లు ఉంటుంది, రెంటలు కట్టుకుని కూడా రెంటలు ఉంటాయి. వాళ్ళకి భయం వేసేది. ఇవాళ అమ్మాయ్యా 1వ తారీఖు అనుకుంటున్నారు, 1వ తారీఖు వచ్చేస్తాను డబ్బులు పడిపోతుంది. వాళ్ళకి బకాయిలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పిఎఫ్ ఫండ్ కూడా దొబ్బేశాడు. ఇవాళ బకాయిలు, వాళ్ళు డిఎల్ బకాయిలన్నీ రిలీజ్ చేసి టక మనకు క్రెడిట్ అయిపోతూ ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సిలిండర్లు ఇస్తున్నారు. అమ్మకు తల్లికి వందనం రేపు ఏప్రిల్ నెలాఖరు నుంచి అది వస్తుంది. రైతుల భరోసా రేపు మే నెలలో ఇచ్చేస్తున్నారు. ఇక బస్సులతో ఉంటుంది అంతే. మెతాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఓళ్ళలో 800 కోట్లు పెట్టి రోడ్లు వేశారు. ఇంకా ఏమైనా మిగిలితే ఆ గుంటలు పోడ్చడం, ఆ రోడ్లు వేస్తున్నారు. మెయిన్ ప్రశాంతంగా ఉన్నారు. ఎవడొచ్చి ఏ రాత్రికాడు పోలీసుడు వచ్చి తలుపు కొడతాడన్న భయం లేదు ఎవరికన్నా. ప్రశాంతంగా ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అందరికీ భయం. ఇటు భూమి దొబ్బేస్తాడేమో, మా ఇల్లు దొబ్బేస్తాడేమో, ఇలాంటివన్నీ ఒక ఆందోళన ఉండేది. అతను మళ్ళీ వస్తే మనం బతకనివ్వడం అనేటువంటి భయాందోళన. మీరు కోపమున్నా తగ్గుతుంది, లేకపోతే చిరాకున్నా తగ్గించుకోవచ్చు. వాడు డబ్బులు దొబ్బేస్తాడంటే సరే, కొన్నాళ్ళకి అది అలవాటైపోయి దొబ్బేని అనుకోవచ్చు. కానీ భయాన్ని మీరు జయించలేరు. ఎందుకంటే ఆ గదిలో దెయ్యం ఉందన్నప్పుడు ఒకసారి ఆ గదిలో దెయ్యాన్ని చూసి వచ్చేసారండి మీరు, తర్వాత అందులో లేదురా బాబు అంటే కూడా వెళ్ళరు మీరు. అవునా కదా? లేదా మీ దొడ్లో పాము ఉందనుకోండి, ఒకసారి ఎప్పుడో చూశారు, పాము ఎప్పుడో ఒక చోట ఉంటుంది, ఇంకో చోట పోద్ది. అయినా సరే మీరు ఆ దొడ్లోకి వెళ్ళంటే పాము ఎక్కడ ఉందో అని భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను పల్లెటూరు కాబట్టి చెప్తున్నాను. నేను మా పల్లెటూరులో మా దొడ్లో ఆ భయం మన చుట్టూ చూసుకుని వెళ్ళిపోండి మేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే జనాలకు ఒక భయం వచ్చిందండి. ఈ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఈ రాష్ట్రానికి కానీ లేకపోతే ఆ నియోజకవర్గంలో కూడా వెళ్ళాడు అతను మళ్ళీసారి. అతను ఇదే ఆఖరు. అతను తెలివిగా ఏం చేయాలంటే జైలుకి వెళ్ళిపోయి శిక్ష అనుభవించేయాలి. శిక్ష అనుభవించేస్తే అతనికి
పైన పక్కన కొంతమంది అధికారుల్లోని వ్యవస్థలో అతని మనుషులు ఉన్నారు కాబట్టి అతనికి పెద్ద హాని జరగదు. అతను కొల్లగొట్టేసిన సొమ్ము డంపింగ్ ఖజానా పాత్రలు అలాగే ఉంటాయి. శిక్ష అనిపించి వచ్చేసి అతనికి అలాగే బాగా అవుద్ది వాళ్ళు ఉండవలే అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఉంటారు. అతను స్వచ్ఛంగా నిప్పులా బయటకు వచ్చాడు అది ఇది అంటారు. శిక్ష అనిపించి వచ్చేస్తాడు ఇంకేమంటారు. అప్పుడే ఇంకో దేశం పోయి మేము కొట్టెట్టుకున్నామండి అన్నట్టుగా దీపం కొనేసుకున్నాడు అనుకోండి. నిత్యానంద చచ్చిపోవడం అంటే అతను అలాంటి దీపం కూడా కొనేసుకుని ఈ గ్యాంగ్ అందరినీ పట్టిపోతే మనం ప్రశాంతంగా బతకొచ్చు. ఫస్ట్ వీళ్ళందరూ అక్కడ పోయి మొత్తం ఈ కొడాలి నాని, వంశీ, పెద్దిరెడ్డి బ్యాచ్, సిదిరి అప్పలరాజు ఇలాంటి గ్యాంగ్ అన్నారు కదా, వీళ్ళందరినీ తీసిపోయి అక్కడ సొంతంగా రాజ్యం పెట్టుకుంటాడు. పట్టుకెళ్ళిన డబ్బులతో అన్నీ కొనుక్కుని అక్కడ హాయిగా ఉంటారు.